నేటి కవిత సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్నవారు శ్రీమతి శ్రీదేవి కుసుమంచి గారు. సాహిత్యాన్నే తమ నెచ్చలిగా చేసుకొని కష్టమైన సుఖమైన ఏదైనా సాహిత్యంతో పంచుకుంటూ తమ జీవితంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు శ్రీదేవి కుసుమంచి గారు. వారి స్వీయ పరిచయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. స్వీయ పరిచయంలోని ముందుగుండగా నేటి కవిత సమూహ సభ్యులకు ఎంతో క్రమశిక్షణతో నడిపిస్తున్న నేటి కవిత గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గురువు గారికి, ఈ స్వీయ పరిచయ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్న శ్రీమతి విజయలక్ష్మి నాగరాజు గారికి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కుసుమంచి శ్రీదేవి. నేను తెలుగు భాష ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మా వారి పేరు కట్టమూరు సురేష్ గారు. తను టీచర్గా వర్క్ చేస్తున్నారు. మా నాన్నగారి పేరు కుసుమంచి గోవిందరాజు గారు. మా అమ్మగారి పేరు కుసుమంచి జగదంబ గారు. తిన హౌస్ వైఫ్. మా నాన్నగారు బిజినెస్ చేస్తూ మేము 6 సంతానం. 2 అన్నయ్యలు, నాకు 3 అక్కలు. నేను చివరి సంతానం. పెద్దన్నయ్య పెద్దక్క ఫ్యామిలీస్ బిజినెస్లో స్థిరపడ్డారు. మా నాన్నగారు బిజినెస్ చేస్తూనే మా అందరినీ ఉన్నత చదువులు చదివించారు. మిగతా చిన్నన్నయ్య 3 అక్కలు కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే, వాళ్ళ కుటుంబాలు కూడా బావగారులు వదినలు ఉపాధ్యాయ వృత్తిలోనే స్థిరపడినారు. ఇంకా నా బాల్యానికి వస్తే నేను విజయనగరం జిల్లాలో నెల్లిమర్రలో జన్మించాను. ఇంటర్మీడియట్ వరకు కూడా నెల్లిమర్రలోనే నా చదువు కొనసాగింది. ఇంటర్మీడియట్ బైపీసీ చదివాను. ఇంకా డిగ్రీకి వస్తే బీఎస్సీ నెల్లిమర్ల నుంచి విజయనగరం అప్ అండ్ డౌన్ చేస్తూ బీఎస్సీలో బీజెడ్సీ తీసుకున్నాను. ఇంకా డిగ్రీ తర్వాత ఎంఎస్సి జువాలజీ చేశాను. అది నా వివాహ అనంతరము. వివాహానికి ముందు ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ వివాహ అనంతరం జరిగింది. డిగ్రీ స్పెషల్ తెలుగు ఒకటి చేశాను. మా వారి ప్రోత్సాహంతో ఎంఏ తెలుగు కూడా చేశాను. ఇంకా నేను ప్రజెంట్ అయితే నేను ఎంపీ యూపీ అత్తమూరు స్కూల్లోని గ్రేడ్ 1 తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నా బాల్యానికి వస్తే నా బాల్యం చాలా బాగా జరిగింది. ఎందుకంటే నేను ఇంటిలో చివరిదాన్ని కనుక అందరూ నన్ను బాగా చూసుకున్నారు. కానీ ఫ్యామిలీ పెద్దది అవ్వడం వల్ల ఇంటర్మీడియట్ వరకు బాధ్యత ఎరగని నా బాల్యానికి బాధ్యతలు పరిచయం అయ్యాయి. అందరికీ పెళ్ళిళ్ళు ఇవి అవ్వడం వల్ల బాధ్యతలతో మొదలయ్యింది ఇంటర్మీడియట్ నుండి నా జీవితం. బాధ్యతల నడుమే విద్య పట్టుదలతో సాగించి ఉపాధ్యాయ వృత్తిని 2006లోని సంపాదించాను. తర్వాత తెలుగు పండిట్గా ప్రమోషన్ వచ్చింది. తెలుగు భాష ఉపాధ్యాయులు గ్రేడ్ 1గా ప్రమోషన్ వచ్చింది. నా వివాహానంతరం మా వారి ప్రోత్సాహంతో ఎంఏ తెలుగు సెకండ్ పీజీగా పూర్తి చేశాను. ఇంకా సాహిత్యానికి వస్తే నాకు రాయడం వచ్చిన దగ్గర నుండి ప్రతి సమస్యకు పరిష్కారంలా నాకు నేను ఆ సమస్య నుండి బయటపడటానికి ఒక పుస్తకం పెట్టుకొని రాసుకునేదాన్ని. వాటిని అవసరమైనప్పుడల్లా చదువుతూ నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ముందుకు నడిచేదాన్ని. అవి కవితలో కావో నాకు తెలియవు. ఏ సంఘటన నా మనసుని కదిలించినా వెంటనే ఆ భావాలకు అక్షర రూపం ఇచ్చేదాన్ని. ఇంకో విధంగా చెప్పాలంటే సాహిత్యం నాకు దేవుడిచ్చిన స్నేహితురాలుగా భావిస్తాను. అన్నింటిలో కూడా నాకు తోడుగా నిలుస్తుంది. చదువుకునే రోజుల్లో ఎక్కడ వ్యాసరచన పోటీలు పెట్టినా కూడా నేను పార్టిసిపేషన్ చేసేదాన్ని. ప్రైజ్ అనేది తప్పనిసరిగా నాకు వచ్చేది. అలాగా ఈనాడు పేపర్లోని ఏవైనా కొటేషన్స్ రాయమన్నా, చిన్న చిన్న కవితలు రాయమన్నా చిన్నప్పటి నుంచి రాసి పంపించేదాన్ని. అవి ప్రచురణ కూడా కొన్ని అయ్యేవి. ఇంకా ఆన్లైన్ వాట్సాప్ గ్రూపులకు వస్తే నా సాహిత్యం మా వారి ప్రోత్సాహం వల్ల ఒకసారి ఇలాగే పేపర్లో ఏం పడినా కవితలు పంపించడం వల్ల గురజాడ వారి జయంతి సందర్భంగా 2016లోని సంటి అనిల్ కుమార్ గారు నిర్వహించిన కవితల పోటీకి నేను ఒక కవిత పంపటం జరిగింది. ఆ కవిత చదివి అతను నాకు ఫోన్ చేసి, మేము ఒక సాహిత్య గ్రూపును నడుపుతున్నాం, మిమ్మల్ని చేర్చవచ్చా అని అడిగారు. ఆ ఫోన్ కాల్ నాకు ఈరోజు సాహిత్య ప్రపంచాన్నే పరిచయం చేసింది. ఆ గ్రూపే నా సాహితీ సవ్వడి. అందులో నేను 1000కి పైగా కవితలు వ్రాశాను. వారు నిర్వహించే
కవితల పోటీలలో విజేతగా నిలిచాను. వారి ఆధ్వర్యంలోనే గురజాడ రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని గౌరవనీయులైన నందిని సిద్ధారెడ్డి గారు, శ్రీమతి గురజాడ అరుణ గారి చేతుల మీదుగా స్వీకరించాను. రాష్ట్ర స్థాయి గురజాడ పురస్కారాన్ని. ఇది నా మొదటి పురస్కారం. నా సాహిత్య జీవితంలోని మొదటి పురస్కారం గురజాడ రాష్ట్ర స్థాయి పురస్కారం. తర్వాత ప్రతిలిపి ఆన్లైన్ యాప్. నేను రాసిన మొదటి కథ అదే. కథలు రాయటం ఫస్ట్ టైము నేను రాసిన మొదటి కథ అదే. ప్రతిలిపిలో పోటీ పడితే అందులో నేను రాయడం జరిగింది. అది గత పేజీలు. నేను ఎవరికి చదివి రేటింగ్స్ పెట్టండి, నా కథని గెలిపించండి అని కూడా నేను ఎక్కడ పెట్టడం జరగలేదు. అయినా వేలల్లో పాఠకులు చదివితే 3వ స్థానంలో నిలిపి మనీ ప్రైజ్ కూడా నాకు వచ్చింది. అది చాలా సంతోషం. మొట్టమొదటి అంటే ప్రైజ్ కోసం రాసినా రాయకపోయినా ఫస్ట్ టైం నా కథ రాసే కథ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషించి, అంటే కథలు కూడా నేను రాయగలనని నాకు అప్పుడు తెలిసింది. ఆ తర్వాత ఆ గ్రూపులోనే కవితలు వ్రాసినందుకు దూరదర్శినిలో ప్రముఖ వ్యాఖ్యాత అయిన శ్రీమతి విజయదుర్గ గారి చేతుల మీదుగా కవి విశారద అనే బిరుదుతో సత్కరించారు. ఆ తర్వాత అందరూ చాలా కథలు కవితలు రాయడం జరిగింది. అలానే శాస్త్ర ప్రేత యజ్ఞం గ్రూపు వారు శాస్త్ర కవిమిత్ర అనే బిరుదుతో సత్కరించారు. ఎంతో క్రమశిక్షణతో నడిచే నేటి కవిత వారు నిర్వహించే వివిధ పోటీల్లో విజేతగా నిలుస్తూ వస్తున్నారు. ఈ గ్రూపులో నేటికి నేను 492 కవితలు రాయటం జరిగింది. 108 కవితలు వ్రాసినందుకు వీరు నాకు కవితా భూషణ అనే బిరుదు నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఎంతో చక్కగా అందజేశారు. నాకు సాహిత్య రంగంలో నన్ను బాగా ప్రోత్సహించే వ్యక్తి శ్రీమతి విజయదుర్గ. విజయదుర్గ గారు. ఈమె నేను అక్క అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాను. ఈమెను అందరూ వినీలా అంటారు ఆమె కలంతోనే. తను ఒక సంస్థ స్థాపించారు, స్నేహ పరిమళమని. ఆ సంస్థ ద్వారా నాకు సాహితీ రత్న అనే బిరుదుతో సత్కరించారు. బాలసద సంస్థ ద్వారా నాకు నెహ్రూ బాలల పురస్కారం కూడా అందింది. అక్షరాలతో వారు నిర్వహించే కథల పోటీల్లోని, వారం పోటీల్లోని, కవితల పోటీల్లోని కూడా నేను పాల్గొనడం జరిగింది. సునంద మేడం గారు నిర్వహించే కథల పోటీల్లో నాకు ప్రథమ వార్షికోత్సవంలోని ద్వితీయ బహుమతులు రావడం జరిగింది. అక్కడ ప్రైజ్ మనీ ఇచ్చి పురస్కారంతో నన్ను సత్కరించడం జరిగింది. పార్వతీపురంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ నారాయణశెట్టి ఉమామహేశ్వరరావు గారు స్థాపించిన బాల సాహిత్య పీఠం ద్వారా నాకు ప్రతిభా పురస్కారము అందింది. శ్రీమతి రమాదేవి కులకర్ణి గారు స్థాపించిన కనికా కవితల పోటీల్లో విజేతగా నిలిచి ప్రముఖ సినీ రచయితల చేతుల మీదుగా బహుమతి ప్రదానం నేను స్వీకరించాను. వాగ్దేవి సాహితీ వేదిక అదొక పాఠశాల. అక్కడే నేను గజల్స్ నేర్చుకున్నాను. వారు నిర్వహించే నాణీల ప్రక్రియలవని, గజల్స్ ప్రక్రియ అవని, కవితల ప్రక్రియలవని ఏ పోటీల్లో పాల్గొన్నా కూడా పోటీలు నిర్వహించినా నేను పాల్గొని విజేతగా నిలవడం జరుగుతుంది. పుస్తక సంపదను వాళ్ళు బహుమతిగా ఇచ్చిన పుస్తక సంపదని, ఎంతో ప్రేమతో ఇచ్చిన పుస్తక సంపదని నేను పొందడం జరుగుతుంది. ఇంకా వస్తే కలం స్నేహం గ్రూపు, ఇలా చాలా గ్రూపుల్లో నేను కవితలు రాయడం, వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకోవడం, చాలామంది కవితలు నేర్చుకోవడం, నేను నాణీలు, బాలల గేయాలు, కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఈ మధ్యన యోగా డే సందర్భంగా హైదరాబాదు రేడియో స్టేషన్ వారు నాకు యోగా కోసం ఒక డాక్యుమెంటరీ రాయమని చెప్పారు. అది క్రాంతి గారి ద్వారా నేను రాయడం జరిగింది. అది 20 నిమిషాల ప్రోగ్రాం. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా 20 నిమిషాల డాక్యుమెంటరీ అందులో ప్రసారం కావడం, నేను రాసిన డాక్యుమెంటరీ ప్రసారం కావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే వైజాగ్ రేడియో స్టేషన్లో కూడా నేను కవితా పఠనం, కదంబం కార్యక్రమాలు కూడా నేను చేయడం జరిగింది. నా కవితలు చాలా సంకలనాలు కూడా ప్రచురణ అయ్యాయి. ఈ మధ్యన గొప్ప విషయం ఏమిటంటే, నవసాహితీ ఇంటర్నేషనల్ గ్రూప్లోని ప్రముఖ సినీ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు మెచ్చిన కవిత బెస్ట్ కవితగా నిలిచింది. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకంతకంటే గొప్ప విషయం ఏంటంటే, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువు గారి దగ్గర నాకు తెలుగు భాషా ఉపాధ్యాయురాలుగా ప్రమోషన్ పొందాక అతని దగ్గర తెలుగు వ్యాకరణాంశాలు, తెలుగు ఏంటని అనుకుంటాను, తెలుగు చాలా పెద్ద సముద్రం. అతని దగ్గర తెలుగు వ్యాకరణాంశాలు, పద్యాలు రాయడం నేర్చుకుంటున్నాను. అలాగే మా ఇంటి పేరుతోని
మంచి కుసుమం కుసుమంచి పలుకు అనే మొక్కటంతోనే డిప్యూటీ స్పీకర్ గారు, మన రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ గారు స్పీకర్గా పదవి స్వీకరించిన వెంటనే అతన్ని అభినందిస్తూ ఒక ప్రశంసా పత్రాన్ని రాసే అవకాశం నాకు వచ్చింది. నేను రాసి అతనికి అందజేయడం ఒకటి జరిగింది. అదొకటి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సాహిత్య ప్రస్థానం ఆంధ్రజ్యోతిలోని మహిళా దినోత్సవం రోజు సాహిత్యంలో శ్రీదేవి అని ఒక ఆర్టికల్ ఒక పేజీకి పేజీ రాశారు. చాలా ఆనందకరమైన విషయం. నా జీవితంలో నా రచనలు వార దినపత్రికల్లోని అన్నింట్లో కూడా ప్రచురణ అనేది జరిగింది. 3 సార్లు 4 తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో కూడా నా కవితలు స్థానం సంపాదించుకుంది. చివరగా నాకు ఒక కోరిక, నా రచనలని ఒక సంపుటిగా తేవాలని. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సాహిత్యం అనేది ఒక అద్భుతం, అది ఒక దేవుడి వరం. ధన్యవాదాలు.